నక్క ఉపాయం. ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి. ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి. అవి పోగు చేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి. ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి. ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి. అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది. సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను, కానీ దానివల్ల నాకేంటి లాభం అని అడిగింది. నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు. తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క. నక్క బాగా ఆలోచించి తేనెటీగలతో, తేనె తుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి, ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టే కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. అయినా కూడా ఆశ చావని నక్క తేనెటీగలను నిలదీసింది. అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తేనె తుట్టె సంగతి చెప్పేసింది. మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను, నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్ళిపో అని సలహా కూడా ఇచ్చింది. నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది. తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి. దాంతో చేసేదేం లేక తేనెటీగలు నక్కను కలిసి తమను క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి. ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందునిస్తాం, మమ్మల్ని నమ్ము అంది తేనెటీగల నాయకురాలు. పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ఎలుగుబంటి మామ, నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది. తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరకు వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది. సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది. ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది. ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది. అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి. గాడిద తెలివి. అనగనగా ఒక ఊరిలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న భూమిలో రకరకాల పంటలు పండించేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. తరువాత బండి కట్టి బస్తాలను లాగించేవాడు. అది అలా రోజంతా పనులు చేసి చేసి సాయంత్రానికి చాలా అలసిపోయేది. ఒక్కోసారి యజమాని మీద దానికి విపరీతమైన కోపం వచ్చేది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు తనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురుచూసేది. కొన్ని రోజుల తర్వాత గోపయ్య ఒక గాడిదను కొని తెచ్చాడు. ఎద్దు దగ్గరే దానిని కట్టేయడంతో దాంతో పరిచయం పెంచుకుని అక్కడి విషయాలు తెలుసుకోవాలనుకుంది గాడిద. నెమ్మదిగా మాటలు కలిపింది. యజమాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని ఎద్దును అడిగింది. ఎద్దు గాడిదతో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అదంతా విన్న గాడిద, నీకు పని తప్పించుకునే ఉపాయం చెబుతాను, వింటావా అంది. అలాంటి మాట కోసం ఎదురు చూస్తున్న ఎద్దు అదేదో వెంటనే చెప్పమంది. మేత మానేసి నీళ్లు మానేసి జబ్బు చేసినట్లుగా నటించు. తరువాత మన యజమాని నీకు ఎలాంటి పని చెప్పడు అని సలహా ఇచ్చింది గాడిద. మర్నాటి నుంచే ఎద్దు లేవలేదు, మేత తినలేదు, నీళ్లు తాగలేదు. జబ్బు పడ్డదానిలా నటించింది. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలేసి పొలానికి వెళ్లిపోయాడు. గాడిద చెప్పినట్టే జరగడంతో ఎద్దు చాలా సంతోషించింది. మరో వారం రోజుల పాటు ఎద్దు అలాగే చేసింది. ఇక చేసేది లేక గోపయ్య అనారోగ్యంగా ఉన్న ఎద్దును వదిలిపెట్టి బలంగా ఉన్న గాడిదను పొలానికి తీసుకుని వెళ్లాడు. దానితో ఇంతకు ముందు ఎద్దు చేసే పనులన్నీ చేయించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజంతా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రానికి సరిగ్గా నిలబడలేకపోయేది గాడిద. ఎద్దు మాత్రం చాలా ఆనందంగా ఉండేది. ఎద్దును చూసి బాధతో, అయ్యో
పొరపాటు చేశానే. సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది. ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది గాడిద. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మరునాడు ఎద్దును కలిసినప్పుడు, నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిత్రమా. ఎందుకంటే ఏ పని చేయని నిన్ను పోషించడం దండగట. రేపు నిన్ను పశువధశాలకు తోలుకుని పోతానని మన యజమాని మరొకరితో చెబుతుండగా నేను విన్నాను అంది గాడిద. అంతే, ఎద్దుకు భయం వేసింది. ఇక తన నాటకానికి స్వస్తి పలకాలనుకుంది. మరునాడు మామూలుగా మేత తిన్నది. ఆనందంగా అటు ఇటు తిరిగింది. ఎప్పటిలానే ఆరోగ్యంగా కనిపించడంతో రైతు ఎద్దును పొలానికి తీసుకుని వెళ్లాడు. దాంతో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కోసారి మనం ఇచ్చే సలహాలు మనకే కష్టాన్ని తెస్తాయి. అడవిని కాపాడిన పక్షులు. ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది. పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి. తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి. నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూసేవి. అక్కడ దగ్గరలో ఎటువంటి ఆపద లేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి. ఆనందంగా ఆహారాన్ని తినేవి. తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి. అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్క చేసేది కాదు. ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాశ. నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది. పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది. తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది. తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురు చూసేదా ఆకతాయి పక్షి. ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు. అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది. అయినా ఎవరూ భయపడకండి. మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చిన ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది. కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి. మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి. ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి, మన నాయకుడికి చాదస్తం ఎక్కువ. ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం. నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు. నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది. నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్లిపోయాయి. కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది. ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని, వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి. అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి. కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది. పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి. ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి. తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి. మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. తప్పిపోయిన పిల్ల ఆవు. ఒకానొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి. ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు. రెండింటినీ దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు. అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు. వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి. ఇంటి దగ్గర కూడా బోలెడు మేత వేసేవాడు. ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ, ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు.
అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దూడ మెడలోని గంట అటూ ఇటూ కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది. ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని, అమ్మా, నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది. ఓ అదా, నీ రక్షణ కోసం. నీవు చాలా చిన్నదానివి కదా, ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాము అని జవాబిచ్చింది తల్లి ఆవు. మరి నీ మెడలో గంట లేదెందుకని? నేను పెద్దదానిని అయిపోయాను కదా, నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు. నేనెప్పుడూ తప్పిపోను. అందుకే మన యజమాని నాకు గంట కట్టలేదు అన్నది ఆవు. తరువాత అడవిలోకి చేరి ఎంచక్కా మేతమేయసాగాయి ఆవు దూడలు. కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ. అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు. తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల. ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది. కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి దారి తప్పిపోయిందా దూడ. అమ్మా, 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 అమ్మా. దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు. ఇక వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది. ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దూడ తప్పిపోయిందని పసిగట్టాడు. వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు. ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దూడను ఒక తోడేలు చూసింది. భలే లేత ఆవు పిల్ల, నాకు ఒంటరిగా బాగా చిక్కావు. ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని మొహమొత్తింది. ఇవాళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది. ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ. అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది. చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం, అతని దగ్గర ఉన్న దుడ్డుకర్రతో తోడేలును ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది. ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవు పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది. తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి. ఆకాశాన్ని తాకిన జిరాఫీ మెడ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది. అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది. అది మహా అల్లరిది. అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది. అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది. ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది. ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది. అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో. ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది. కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది. కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది. కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో చడీ చప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ. చివరిగా కొంగ నక్కలు దానిని చూసేశాయి. తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి. మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం, ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది. అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు. దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగూడును చూసింది. తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది. పక్షికి తెలియకుండా వాటిని దాచింది. ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది. చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది.
ఈసారి మేక ఇంటికి వెళ్ళింది. మేక తన బుజ్జి పిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది. జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది. ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ. తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది. జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది. దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒక చోట బంధించి ఉంచింది. కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అందరిళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది. ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మిగిలిన జంతువులను పిలిచి, జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుంటోంది, ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం దాని పొడవైన మెడ. అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది. దానికో పరిష్కారం చెబుతాను, వినండి. ఈ పొడిని మీ ఇళ్ల చుట్టూ చల్లుకోండి. అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది. అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పకపక నవ్వింది సింహం. మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే తొంగి చూసింది. ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది. దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు. జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది.